ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామాన ఈ ఉదయకాలమందు ప్రభు పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. తిరిగి సజీవుడైన దేవుడు మనల్ని సజీవంగా ఉంచి ఆయన వాక్యము ద్వారా మనం కలుసుకొనుటకు కృప చూపెట్టాడు. అందుకు స్తోత్రాలు. ఆదికాండము 3వ అధ్యాయం 23వ వచనం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతని పంపివేశాను అని చెప్పాడు. ఆదాము విషయంలో ప్రభుల వారు ఏదెను తోటలో నుండి అతన్ని పంపాడు అంటే దాని అర్థం ఇంకా ఏదెను తోటలో ఆయన ఉండుటకు తగినవాడు కాదు అని ప్రభుల వారికి అర్థమయ్యాది. ఆదాము కూడా అక్కడి నుండి బయటికి పంపేటప్పుడు తాను ఏమాత్రము పశ్చాత్తాపడినది కానీ దయచేసి క్షమించమని అడిగినది కానీ లేదు. ఎన్నో పర్యాయాలు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన కారణాన మనము లేక దేవుడు మనకిచ్చిన అశ్రేష్టమైన ఈవులు సంతోషము, సమాధానము, ఆరోగ్యము, ఐక్యత, ప్రేమ వీటన్నిటిలో నుండి ఒక్కొక్కసారి మనము బయటికి పంపివేయబడుతూ ఉంటాం. చాలా విచారకరమైన జీవితంలోనికి, విషాదంలోనికి, ఒంటరితనములోనికి, కన్ఫ్యూజన్ లైఫ్లోనికి ఎన్నో పర్యాయాలు నా జీవితం ఏం చేసుకోవాలి, నా పరిస్థితి ఇలాగ అయిపోయేదనే పెద్ద పెద్ద ప్రశ్నలు వేసుకుంటూ మనం కూర్చుంటాం. దానికి కారణం ఏమిటో తెలుసా? ఆదాములాగా దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయడం, దేవుని ఆజ్ఞను అతిక్రమించడం, దేవుని మాటని ఉల్లంఘించడం. దైవ జనాంగమ ప్రతి వారు ఆలోచించవలసిన విషయం. దేవుడెప్పుడు ఒక మనిషిని ఏదైనా తోటలో మనల్ని సౌఖ్యముగా ఉంచాలని ఆయన కోరుకుంటాడు. అతడు తన ఆహారం నిమిత్తం సేద్యం చేసి చెమటొచ్చి సంపాదించుకునే రీతిగా కాదు, సుఖవంతమైన జీవితాన్నే ప్రసాదించాడు. కాకపోతే మనుష్యుడు పూర్తిగా తనకు భిన్నంగా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన కారణాన, సాతానునితో సంబంధం కలిగి జీవించిన కారణాన ఏ నేల నుండి తాను తీయబడ్డాడో ఆ నేలలో సేద్యం చేసి ఆహారం సంపాదించుకొనటానికి దేవుడు పంపివేశాడు. వింటున్న దైవచనాంగమ, ఆదాము యొక్క స్థితి మారినట్టుగా నీ స్థితి మారాదా? నీ ఒంటరితనముతో బాధపడుతున్నావా? విచారముతో బాధపడుతున్నావా? కృంగిపోతూ ఉన్నావా? ఒకవేళ నువ్వు చేసిన తప్పిదము ద్వారా ఎదుటివారు నిన్ను పీడిస్తూ ఉన్నారా? ఇబ్బంది పెడుతున్నారా? మీ కుటుంబంలో అవమానము, అనుమానము, కోపము ఈ రీతిగా పనికిరానివన్నీ నీ జీవితంలో ప్రవేశించి నిన్ను పీడిస్తూ ఉన్నాయా? ఆలోచన చేయి, పశ్చాత్తాపపడు. ఆదాముకి ఆ పశ్చాత్తాపం అనేది లేదు. ఆ దేవుడు అతన్ని బయటికి పంపాడు సేద్యం చేసుకోవటానికి. అంటే ఏ నేల నుండి తాను తీయబడ్డాడో అదే నేలలో సేద్యం చేసుకోవటానికి. అంటే తానే వ్యవసాయం చేసుకొని భోజనం సంపాదించుకోవాలి. ఈ రోజున చాలామంది జీవితాలు ఈ రీతిగానే మారిపోయాయి. వింటున్న దైవ జనాంగమ, ఆలోచించవలసిన విషయం. ఎంతోమంది ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు చెప్పుకోలేక, లేక తాను ఒక వ్యక్తితో సమాధాన పడలేక, తాను చేసిన తప్పిదం నుండి బయటికి రాలేక ఎందరో ఈ రీతిగా ఏడుస్తూ ఉన్నారు. నీ ఏడుపుకు కారణం నీవు చేసిన పాపమే, దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపమే. అనేక పర్యాయాలు కొంతమంది వారి ద్వారా వీరి ద్వారా నేను పతనమైపోయాను, వీరి ద్వారా నాశనమైపోయాను అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. చాలా పొరపాటది. ప్రియులారా, గమనించవలసిన విషయం. దేవుడు నీకు ఎంతో జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు. అలాంటి నీవు వారిని వీరిని అనకు. అందుకనే ప్రవక్త అంటాడు, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదేనని. నీ హృదయంలో మోసం ఉంది కాబట్టి నీవు మోసం చేస్తున్నావు, మోసపోతూ ఉన్నావు. దేవుణ్ణి మోసం చేశావు, నీవు మోసపోయావు. నీ హృదయంలో ఘోరమైన వ్యాధి కలదు, ఘోరమైన పాపముంది. కాబట్టి ఆ పాపము ద్వారా ఎన్నో నరక సంబంధమైనటువంటి మరణకరమైనటువంటి అనుభవాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నావు. అందుకే ప్రభు అంటున్నాడు,
తలుపునొద్ద నిలుచుండి తడుతున్నాను. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీస్తే అతనితో నేను, నాతో అతడు కలిసి భుజిస్తాడని చెప్పాడు. ప్రియులారా, ఈ రోజున ఆలోచించవలసిన విషయం, ఆ మాట ఎంత భయంకరమో. ఏ నేల నుండి తీయబడితివో అదే నేలను సేద్యము చేసుకొని ఆహారం సంపాదించుకోవాలి. అంటే దాని అర్థం నీవు మట్టివి, ఆ మట్టిలో నుండినే నీవు ఆహారాన్ని సంపాదించుకోవాలి. ఎంత భయంకరమైన పరిస్థితితో ఆలోచించవలసిన విషయం. నీవు శాపగ్రస్తముతో బయటికి వచ్చావు, దేవుని వద్ద నుండి బయటికి వెలివేయబడ్డావు. అలాంటిది నీవు శాపములోనే ఆహారాన్ని సంపాదించుకోవాలి. ఆ శపించబడిన నేల నుండి నీ జీవనాన్ని సంపాదించుకోవాలి. ఆ శపించబడిన నేల నుండి నీ భవిష్యత్తును కుదుర్చుకోవాలి. ఆ శపించబడిన నేలలో నుండి నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. ఆ శపించబడిన నేలలో నుండినే నీకు ఆహారాన్ని సంపాదించుకోవాలి. ఎంత భయంకరమైనటువంటి మాట. దైవ జనాంగమా, ఈరోజు చాలా కుటుంబాలు కానీ, వ్యక్తిగతంగా కానీ, చేసే పనులు కానీ, చేసే వ్యాపారము కానీ, వ్యవసాయము కానీ, అన్నీ కూడా నష్టాలు, అన్నింటిలోనూ మోసాలు, అన్నింటిలోనూ ఎన్నో పనికిరానటువంటి కార్యాలు జరుగుటకు గల కారణం శపించబడిన భూమిని, శపించబడిన నీవు సేద్యము చేసుకుంటూ ఉన్నావు. అందులో శాపమే బయటికి వస్తుంది, కానీ ఇంకొకటి బయటికి రాదా? దైవ, ఈ ఉదయకాలం ముందు ఆలోచించవలసిన విషయం. 2వ కార్యం 24వ వచనంలో, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను అని చెప్పాడు. చూడండి, దేవుడైన యెహోవా తూర్పున ఏదెను తోటలో నుండి అతని వెళ్ళగొట్టి అని అంటున్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఆలోచించవలసిన విషయం, తూర్పున దేవుని ఏదెను తోట ఉంది. అయితే మనకొక ఏదెను తోట ఉంది, అది సంఘమని చెప్పాలి. ఆదామున్న ఏదెను తోట, ప్రియులరా, దేవుడు ఉన్నటువంటి ఏదెను తోట. 3వది, ఆయన రక్తంతో కొనబడిన ప్రజలమైన మనమున్న ఏదెను తోట. మనమున్నటువంటి ఏదెను తోటకు సంఘమని పేరు. దైవ జనాంగమా, ఎన్నో పర్యాయాలు మనం ఆ సంఘంలో నుండి వెలివేయబడిన వారుగా, వెళ్ళగొట్టబడిన వారుగా ఉంటాం. అనగా దాని అర్థం, ఇది మనమున్న సంఘము ఒక ఏదెను తోట. ఇందులో ప్రియులారా, యేసు ప్రభుల వారు ఉండాలి, ఇందులో ఆయన రకం ఉండాలి, ఇందులో ఆయన వాక్యం ఉండాలి, ఇందులో ఆయన ఆత్మ ఉండాలి. ఈ నలుగురు కలిగినదే ఈ భూమి మీద ఆయన సంఘం అనేటటువంటి ఏదెను తోట. ఇటువంటి సంఘంలో, ఇటువంటి ఏదెను తోటలో నీవున్నావా? నీవుంటే ఈ నలుగురితోనూ సంబంధం కలిగి ఉండాలి, అనగా వీటిని కలిగి ఉండాలి. ఇవి లేని పక్షాన ఆ దినమున ఆదామును వెళ్ళగొట్టిన రీతిగా నిన్ను కూడా ఈ సంఘమనే ఏదెను తోటలో నుండి ప్రభుల వారు వెళ్ళగొడతారు. నువ్వు వెళ్ళగొట్టబడిన తరువాత వీరితో ఎవరితోనూ సంబంధాలు లేవు. ప్రియులరా, ఆ ఏదెను తోటలో నుండి ఆదామును వెళ్ళగొట్టిన తరువాత తూర్పున ఆ కృపగలైన దేవుడు కెరూబులను కావలి ఉంచాడు. ఆ తరువాత జీవవృక్ష ఫలములు ఇచ్చే చెట్టు దగ్గరికి వెళ్లకుండా ఆయన ఖడ్గజ్వాలను నిలిపాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నాకు గమనించవలసిన విషయం, దేవుడు కాపలా పెట్టాడు. ఎంత భయంగా ఉన్నాడో చూడండి. మనుషుడు తప్పు చేసి తిరిగి ఏదెనులోనికి ప్రవేశిస్తాడేమోనని, మనుషుడు తప్పు చేస్తూ తిరిగి ఆ జీవవృక్ష ఫలములను భుజిస్తాడేమో అని దేవుడు కెరూబులను కావలి ఉంచాడని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కెరూబులను గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి. మీరు కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం, కీర్తనలో 104వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, నిర్గమాకాండం 25వ అధ్యాయం 18 నుండి 22 వరకు, యెహెజ్కేలు 28వ అధ్యాయం 11 నుండి 16 వరకు ఈ వచనాలు చూడండి. కెరూబులను గూర్చి అక్కడ చెప్పబడిన మాటలు విశేషముగా ఉన్నాయి. వింటున్న దైవ జనాంగమా, దేవుని సన్నిధానంలో కూర్చున్న మీరు ఆలోచించవలసిన విషయం, నిర్గమాకాండం 25:18 నుండి
22 వరకు చదువుకున్నట్లయితే ఆ స్థలంలో వాక్యం సెలవిస్తాది. దేవుని మందస్సమును గూర్చి ప్రత్యక్షపు గుడారంలో వివరిస్తూ మందస్సమును తుమ్మకర్రతో చేసి బంగారు రేకుతో పొదిగించాలని, ఆ తర్వాత ఆ మందస్సపు పెట్టెలో 10 ఆజ్ఞల నిబంధనల పలక ఉండాలని, అహరోను చిగురించు కర్ర ఉండాలని, బంగారు మన్నా పాత్ర ఉండాలని చెప్పబడింది. దాని మీద కరుణాపీఠం అమర్చబడి ఉండాలి. కరుణాపీఠం పైభాగాన 2 కెరూబులు ఒకదానికొక్కటి ఎదురుగా దాన్ని అమర్చి ఉండాలి. ఆ కెరూబులు 2 తమ రెక్కలను చాపి ఆ కరుణాపీఠం వైపు తమ ముఖములను దింపుకొని దానితో ఏకాండమై ఉండాలి. వింటున్న ప్రియులారా, ఆ మందస్సంలో ఉన్న వాటిని ఎవరు చూడకుండా ఆ కెరూబులు తమ రెక్కలను చాపి వాటిని కప్పిపెట్టినట్టుగా ఉంటాయి. ఆ రీతిగా మందస్సపు పెట్టె పైభాగాన కెరూబులు ఉంటాయి. అనగా దాని అర్థం లోపటున్న ఉపకరణములను పరిశుద్ధపరచబడిన వాటిని భద్రపరచటానికి లోపటున్న ఉపకరణములు నిబంధనల పలక తండ్రి అయిన దేవునికి, బంగారు మన్నా పాత్ర కుమారుడైన క్రీస్తుకి, చిగురించు అహరోను కర్ర పరిశుద్ధాత్మకు సూచన. ఇవి భద్రము చేయబడి ఉన్నాయి. అంటే దాని అర్థం ఈ కెరూబులు వాటి చేత మరుగు చేయబడి కప్పబడి ఉన్నాయి. రెండవది, ఈ కెరూబులు దేవుని యొక్క వాహనములని వాక్యము సెలవిస్తుంది. వింటున్న దైవ జనాంగమ ఆలోచించవలసిన విషయం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక్కసారి కీర్తనల గ్రంథం 18వ అధ్యాయంలో చదువుకుంటే వాక్యంలో చెప్పబడిన మాట, 18వ అధ్యాయం 10వ వచనంలో చదువుకుంటే, కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను అని అంటాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు కెరూబుల మీద ఆయన ఎగిరి వస్తాడని వాక్యం సెలవిస్తుంది. 104వ కీర్తన 4వ వచనంలో చదువుకున్నట్లయితే, వాయువులు తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు అని వాక్యము సెలవిస్తుంది. ఈ రీతిగా ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు కెరూబులను తన వాహనాలుగా చేసుకున్నాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. అంతేకాదు ప్రియ దైవ జనాంగమ, యెహెజ్కేలు 28:11 నుండి 16 వరకు కూడా ఆ కెరూబు ఎవరో, ఎలాగో ఉండేవాడో అనే విషయాలు కూడా చెప్పబడ్డాయి. దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆ కృపగల దేవుడు తూర్పున ఏదెనులో ఈ కెరూబులను కావలి ఉంచాడు. ఈ కెరూబుల కావలి ఉండడం వలన ఆదాము తిరిగి ఈ శాపగ్రస్తమైన జీవితంతో శాపగ్రస్తమైన నేలలో నివాసము చేస్తున్న వ్యక్తి ఆ తూర్పున ఏదెనులో ఉన్న తోటలోనికి ప్రవేశించటానికి యోగ్యతని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు కెరూబులు వాటికి కాపలా ఉంది. ఈ రోజున ఆలోచించవలసిన విషయం, దైవజనమ సంఘము అనే స్థలంలో ఉన్నటువంటి నీవు ఆ రీతిగా దూరం చేయబడ్డావు. తిరిగి ఆయనకు దగ్గరికి రావటానికి ఒక నిజమైన పశ్చాత్తాపం అవసరం. దయచేసి పశ్చాత్తాపడు, దేవుడు నిన్ను కనికరిస్తాడు.